ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండక్షరాల నామం 422వ నామం సంధ్య. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం సంధ్యాయే నమః అని చెప్పుకోవాలి. సంధ్య అంటే సమ్యక్ ధ్యానం. ఇది సంధ్య అనే పదాన్ని సూచిస్తుంది. కాబట్టి చక్కగా ధ్యానం చేయబడినది అనేటువంటి అర్థం వస్తుంది. సంధ్యాకాలం గురించి ఏం చెప్పారంటే, అహోరాత్రాస్య ఎస్ సంధి సూర్య నక్షత్రవర్జిత తత్ర సంధ్యాముపాసిత సాయం ప్రాత సమాహిత అన్నారు. అంటే సూర్యుడు నక్షత్రాలు లేని రాత్రి పగటి సంధ్యకాలాన్ని చూపిస్తోంది, సాయం సంధ్యాకాలం అంటారు. అంటే సూర్యుడు అస్తమించిన తరువాత నక్షత్ర దర్శనం కాకముందు సాయం సంధ్యగాను, నక్షత్రాలు కనబడకపోయినా తర్వాత సూర్యుడు ఉదయించక ముందు కలిగినటువంటి కాలాన్ని ప్రాతఃసంధ్యాకాలంగాను చెప్తారు. వాస్తవానికి ఇట్లా చెప్పినటువంటి సంధ్యాకాలాలు ప్రతిరోజు గుర్తించడం కష్టమవుతుంది. అందుకని ఛాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పారంటే సూర్యోబింబం సగం కనబడినప్పటి నుండి నక్షత్రాలు కనబడేంత వరకు మధ్య గల కాలాన్ని సాయం సంధ్యాకాలంగాను, అలాగే సూర్యోదయానికి 3 ఘడియలు అంటే 72 నిమిషాలు కాలం ఉన్నప్పుడు నక్షత్రాలు కనబడే కాలం నుంచి సూర్యోదయం అయ్యే వరకు ప్రాతః సంధ్యాకాలంగాను నిర్ణయించారు. సూర్యుడితో కూడి ఉన్నటువంటి సాయం సంధ్య, నక్షత్రాలతో కూడి ఉన్నటువంటి సంధ్య ప్రాతః సంధ్య. పగటి కాలంలో 3/5 వంతు నుంచి 4/5 వంతు దాకా ఉండేటువంటి కాలంతో కూడిన మధ్యాహ్న కాలాన్ని సంధ్యాకాలాలకు సంధ్యావందనాన్ని దానికి ఉత్తమ కాలంగా గుర్తించారు. ఈ సంధ్యాకాలాల్లో అర్థమవని విషయాలు అర్థమవుతాయని, జటిల సమస్యలకు పరిష్కారం స్ఫురించబడుతుందని జ్ఞానదేవతలు ఈ సంధ్యాకాలంలో విధుల గురించి నిర్ణయం తీసుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. మళ్ళీ ఈ 3 సంధ్యలలోనూ ప్రాతకాల, సాయం సంధ్య, ఈ 2 కాలాలు కూడా ధ్యాన సమయాలుగా మరింత ఎక్కువగా ప్రయోజనం ఉంటాయనిపిస్తుంది. సంధ్య అంటే మధ్య ఉండేది అనేటువంటి అర్థం కూడా ఉంది. పంచకోశాలైనటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, ఈ 5ంటిలోనూ మధ్యగా ఉండేటువంటి మనోమయ కోశం అన్యోంతర ఆత్మ మనోమయి తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణ పక్ష సామోత్తర పక్ష ఆదేశాత్మ అధర్వంగారిసః పుచ్ఛా ప్రతిష్ఠ అని తైత్రీయోపనిషత్ చెప్తోంది. మనోమయ కోశానికి శిరస్సు యజుర్వేదం, దక్షిణ పార్శ్వం ఋగ్వేదం, ఉత్తర పార్శ్వం సామవేదం, ఆదేశాలు అంటే బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ఆత్మ అధర్వణ వేదం, ప్రతిష్టారూపమైనటువంటి పుచ్చం అనేటువంటి పై మంత్రానికి అర్థం. కాబట్టి ఈ విధంగా అవయవాలు కలిగినటువంటి మనోమయ కోసమే సంధ్య అని కూడా మనం ఆ విధంగా సంధ్యాకాలాన్ని నిర్ణయించారు. కాబట్టి మనస్సుని ఆ కాలంలో ధ్యానంలో ఉంచమని చెప్పారు. ఈ సంధ్య సాక్షాత్తు అమ్మవారిని సూచిస్తుంది. ప్రస్తుత నామం ద్వారా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇడా, పింగళ, సుషుమ్న నాడుల సంధిస్థానం భ్రూమధ్యంలో ఉంటుంది. ఈ స్థానమే పుణ్య కాశీపట్టణాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అమ్మవారి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మధ్యలో ఉన్నటువంటి కన్ను అగ్ని. ఇవి వరుసగా పగలు, రాత్రి, సంధ్యాకాలాలను సూచిస్తూ ఉంటాయి. కాబట్టి 2 కన్నుల మధ్య ఉన్నటువంటి భాగమైనటువంటి భ్రూమధ్య స్థానాన్ని సంధ్యగా గుర్తించి ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి. అదే మనస్తత్వాన్ని సూచించేటువంటి స్థానం ఆజ్ఞాచక్ర స్థానం. అన్ని రకాలుగా పవిత్రమైనటువంటి ఈ సంధ్య అమ్మవారికి బిరుదునామంగా ఏర్పడింది. చక్కగా ధ్యానం చేయబడినది అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞ నమః. శ్రీమత్సింహాసనేశ్వరి.